నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు, ఏంటి మీ కంప్లైంట్? అసలు ఏ కంప్లైంట్తో వచ్చారు ఇక్కడికి? నేను సెరిలక్స్ ఎంతకాలం అయింది, ఏంటి అసలు? 8 నెలలు అయింది స్టార్ట్ చేసి. 8 నెలల నుంచి కూడా ముందు ఫస్ట్లో 10 రోజులు వచ్చాను, తర్వాత వారానికి 2 రోజులు వచ్చాను, తర్వాత వారం, తర్వాత 15 రోజులకు ఒకసారి, అలా అప్పుడప్పుడు వస్తుంది. డోస్ తగ్గించుకుంటూ కోర్సు చేస్తున్నారు. నాకైతే వెరకోస్ వచ్చింది. తర్వాత ఏమో సెరిలక్స్ వచ్చింది. దాని మీద జ్వరం వచ్చి కాలు వాచిపోయి ఇంగ్లీష్ మందులు వాడాను, తగ్గలేదు. ఎక్కడెక్కడో ఆసుపత్రులు తిరిగి ఆపరేషన్కి వెళ్దాం అనుకున్న టయానికి నాకు ఈ డాక్టర్ గారు పరిచయం అయ్యారు. మాది మెడికల్ హోల్సేల్. ఇక్కడ కోర్సు వాడాక బాగుందండి. 8 నెలలు అయింది. ఇప్పుడే మొన్నే ఈ నెలలో నేను చార్ధామయాత్ర కూడా చేసి వచ్చాను. 12 రోజులు టూర్ అండి. గంగోత్రి, యమునోత్రి, చార్ధామాత్ర అంతా కూడా పూర్తి అయిందండి. అసలు ఫస్ట్లో మన దగ్గరికి వచ్చేటప్పుడు మీ కండిషన్ ఎలా ఉండేదమ్మా? క్లియర్గా అసలు అప్పుడు బాగాలేదు. అసలు 2 అడుగులు వేసినా కూడా అసలు పడిపోతానేమో అన్నట్టుగా ఉంది. అప్పుడప్పుడు జ్వరం రావటం, చేయటం, కాలు బాగా కొంచెం ఉన్నట్టు వాచిపోయి చేసేది. అప్పుడు మందులు వాడినప్పుడు తగ్గేది, మళ్ళీ వచ్చేసేది. తర్వాత ఏమో బాగా దొరకలు పెట్టేయటం, చేయటం, ఏది ఉంటే దాంతో గోకేసి చేసేసేది బాగా. దాంతో కొంచెం గుండు పడుతుందేమో అని అనిపించింది. పడలేదు, కానీ పడుతుంది అన్న స్టేజ్కి వచ్చేసింది. అప్పుడప్పుడు జ్వరం రావటం, ఇంకా వచ్చిందంటే 10 రోజులు మళ్ళీ మందులు వాడటం, మళ్ళీ తాగటం, ఆ టైప్లో ఉండేది. కొంచెం దూరం నడవాలన్నా కూడా భయపడిపోయేది. ముందైతే పైలేరియా టైప్లో అనిపించిందండి నాకు. ఆ పైలేరియా తెలియలేదు, మలేరియా తెలియలేదు. అంతలా కాలు వాపొచ్చి చాలా ఇబ్బంది పడిపోయాయి. అది ఎక్కడ ఏముంటే అది పెట్టి గోకేసండి బాగా దురదలు అనమాట. వెళ్ళి డెట్టాలు వేసుకుంటాం, కడుక్కుంటాం, చేయటం, అది తారంలో అయిపోయిందండి కాలంతా కూడా. అస్తమాటు దురదలు వచ్చేయటం, గోగటం, ఇంకా అసలు చాలా యాతన పట్టాను. అదంతా కూడా ఇక్కడికి వచ్చేటనే మనకి క్లియర్ అయ్యింది. కొంచెం బాగా తగ్గిందండి. బయటకు వెళ్ళిన పశుపతి కూడా అందరూ కాళ్ళకి రాస్తుంటే కూడా బాబాయ్ రాస్తే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి భయపడేదాన్ని. ఎవరైనా చిరాకు పడతారు, అలా కాదు పర్వాలేదు అని చెప్పి, పెద్దవాళ్ళు కదా అని చెప్పి అందరూ కాళ్ళకి రాసి పెట్టి చేసేవారు. అయినా కూడా బాగానే ఉందండి అంతా కూడా. పసుపు వాళ్ళు కూడా ఎలర్జీ వస్తుందేమో అని భయపడ్డాం, అది కూడా ఏమీ రాలేదు. చాలా బాగుంది. ఇప్పుడైతే నాకు కాలంతా కూడా అంతా బాగా ఇంప్రూవ్ అయిపోయిందండి. ఇంకా ఫస్ట్లో 1 నెలలు పైన మా అబ్బాయి కార్లో రోజు తీసుకొచ్చేవాడు. అక్కడి నుంచి ఎవరినొకరు తెచ్చి పంపటం, చేయటం, లేకపోతే నేనే ఆటో బుక్ చేసి పంపించటం చేస్తున్నాను. ఈ వైద్యం మాత్రం చాలా బాగుంది. అదే కాదు, ఏదో సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా కూడా నేను ఇంకే టాబ్లెట్లు వాడట్లేదు. థైరాయిడ్ కొద్దిగా ఉండేది, అది తగ్గింది. బీపీ తగ్గింది. బీపీ పర్వాలేదు, కంట్రోల్లో ఉంది. తూకం కూడా 6 కేజీల దాకా తగ్గింది. బరువు కూడా 6 కేజీల దాకా తగ్గింది. అన్నీ కూడా బాగుంది. నాకు ఇంకా ఏ ప్రాబ్లం ఇప్పుడు లేదు. మళ్ళీ ఇంకా ఏదంటే ఇంకెక్కడికి అయినా వెళ్ళిపోగలను అన్నదేమో వచ్చేస్తుంది. అంతా కూడా బాగుంది. ఇంకా నేను ఒకదాన్ని రావటం, వెళ్ళటం, చేయటం, అబ్బాయి తీసుకొస్తానా సరే నేను వద్దు, ఇంకా అక్కర్లేద్దమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాను, నీ వ్యాపారం అది ఎందుకు, నువ్వు చూసుకుంది కానీ అని చెప్పని, ఇంకా 2 లేట్ అవుతుంది కదా ఇక్కడికి వచ్చే వరకు నేను చెప్పని, ఇంకా అలాగే ఉంటుంది. అంతా బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా సరే అవకాశం ఉంటే చేసుకుని చేయించుకుంటేనే చాలా బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.